నేటి వార్త. పోస్ట్ ఆఫీస్ స్కీములో 7 లక్షల పెట్టుబడితో చేతికి 12 లక్షలు. మీరు సుదీర్ఘకాలం పాటు మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే మంచి ఆదాయం వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ ఈ పథకం పేరు రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు చాలా గొప్ప ప్రయోజనాలు పొందుతారు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మీ డబ్బు పూర్తిగా సురక్షితం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎలాంటి మార్కెట్ రిస్క్లో ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఈ స్కీమ్లో మీరు ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దానిపై మీకు రాబడి వస్తుంది. మరి ఈ పథకం గురించి వివరాలు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మీరు ఈ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు కనీసం ₹100 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడి మొత్తం పరిమితిని నిర్ణయించలేదు. ఈ పథకంలో మీరు చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో ప్రతి నెల 7,000 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో మొత్తం 4,20,000 పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 6.7 ఆధారంగా లెక్కిస్తే 5 ఏళ్లలో మీరు మీ పెట్టుబడిపై దాదాపు 79,564 వడ్డీని పొందుతారు. ఈ విధంగా మీరు 5 ఏళ్ల తర్వాత దాదాపు 4,99,564 వస్తుంది. దీని తర్వాత మీరు ఆర్డీ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తే ఈ పరిస్థితుల్లో మీరు సుమారుగా 12 lakhs నిధిని సేకరించవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీములో ఒక ఖాతా కాకుండా మీరు 3 వ్యక్తుల జాయింట్ ఖాతాను కూడా తెరవవచ్చు. పిల్లలు చిన్నగా ఉంటే మ్యారేజ్ వరకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే పొదుపు చేసి పిల్లల మ్యారేజ్, చదువులకు మీరు జమ చేసుకోవచ్చు.